ఇది అందరూ చేస్తున్న ఫస్ట్ మిస్టేక్. క్యాప్‌కట్ ఓపెన్ చేసిన తర్వాత నెట్వర్క్ ఇష్యూ వస్తుందని వీపీఎన్ ఆన్ చేస్తారు. కింద మనకి ఎఫెక్ట్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఆ ఎఫెక్ట్స్ని క్లిక్ చేసి అందులో వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్తే చూసారా, ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ అన్లాక్ అయినాయి. ఇక్కడ మనకు నో ఇంటర్నెట్ అనే ప్రాబ్లమే లేదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితో సరదాగా. ఈ రోజు వీడియోలో మనం అసలు క్యాప్‌కట్ కి వీపీఎన్ ఎలా కనెక్ట్ చేయాలి, ఈ నో ఇంటర్నెట్ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అవన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్యాప్‌కట్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ ఎర్రర్ నో ఇంటర్నెట్ అనే ఎర్రర్ అనమాట, లేదా సో మెనీ పీపుల్ యూజ్ అని వస్తూ ఉంటుంది. ఈ రెండింటిని క్యాప్‌కట్ యూజ్ చేస్తున్న చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఈ ఇష్యూని ఫేస్ చేశారో లేదో కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చెప్పండి. మీరు క్యాప్‌కట్ ఓపెన్ చేయగానే నో ఇంటర్నెట్ అని గానే, నెట్వర్క్ ఎర్రర్ గానే ఇలా వస్తుందా? నెట్వర్క్ ఉంది, మొబైల్ డేటా కూడా ఆన్లోనే ఉంది, అయినా కానీ ఈ ఎర్రర్ వస్తుందంటే అది ఇంటర్నెట్ ఎర్రర్ కాదు. సో ప్రాబ్లం ఏంటంటే క్యాప్‌కట్ ఓపెన్ చేయగానే టెంప్లెట్స్ లోడ్ అవ్వకపోవడం, లేదా ఏ ఎఫెక్ట్స్ ఓపెన్ అవ్వకుండా నో ఇంటర్నెట్ అని రావడం, లేదా ఫిల్టర్స్ ఓపెన్ అవ్వకపోవడం, ట్రాన్సాక్షన్స్ అవ్వకపోవడం, ఇవన్నీ కామన్ గా ఫేస్ చేసే ఎర్రర్స్ అనమాట. ఈ ఎర్రర్స్ అసలు ఎందుకు వస్తాయో ముందు చెప్తా. రీజన్ ఏంటంటే మనం మన ఇంటర్నెట్ తో క్యాప్‌కట్ ని యూజ్ చేయలేం. ఎందుకంటే క్యాప్‌కట్ ని ఇండియాలో బ్యాన్ చేశారు. మరి దీనికి సొల్యూషన్ లేదా బ్రో అంటే సొల్యూషన్ ఉంది, నేనున్నాను కదా. దీనికి మనం వీపీఎన్ యూజ్ చేస్తాం. సింపుల్ గా వీపీఎన్ అంటే ఏంటో చెప్తా. మన లొకేషన్ ని ఇండియా నుంచి కాకుండా వేరే కంట్రీ లొకేషన్ కి చేంజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలోనే ఉండి యుఎస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది. నేను పర్సనల్ గా చాలా ఇయర్స్ నుండి ఒకే వీపీఎన్ ని యూజ్ చేస్తున్నా, అదే టర్బో వీపీఎన్. ఈ టర్బో వీపీఎన్ గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అది ఎలా డౌన్లోడ్ చేయాలి, అది క్యాప్‌కట్ కి ఎలా కనెక్ట్ చేయాలి అని డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు కూడా అన్ని ప్రో ఫిల్టర్స్ అండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మోస్ట్లీ క్యాప్‌కట్ యూజ్ చేసే అందరిలో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే క్యాప్‌కట్ ఓపెన్ చేసిన తర్వాత నెట్వర్క్ ఇష్యూ వస్తుందని వీపీఎన్ ని ఆన్ చేస్తారు. ఇది ఫస్ట్ చేస్తున్న మిస్టేక్. క్యాప్‌కట్ ని అసలు ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ వీపీఎన్ ఓపెన్ చేసి వీపీఎన్ వేరే సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం క్యాప్‌కట్ ని ఓపెన్ చేయాలి. టర్బో వీపీఎన్ కోసం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టర్బో వీపీఎన్ అని సెర్చ్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న వీపీఎన్ మీకు కనిపిస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. వీపీఎన్ కనెక్ట్ చేయాలంటే మనం టర్బో వీపీఎన్ డౌన్లోడ్ చేసాం కదా, ముందుగా యాప్ను ఓపెన్ చేయండి. ముందుగా టర్బో వీపీఎన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే అక్కడ కనెక్ట్ అని ఉంటుంది. దాని మీద నొక్కగానే ఒక ర్యాబిట్ పరిగెడుతూ చూసారా, కనెక్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను యూఎస్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. వన్స్ ఇది కనెక్ట్ అయిన తర్వాత మీ ఫోన్ లో ఉన్న ఓల్డ్ యాప్స్ అన్ని తీసేయండి. ఏం యాప్ ఉండకూడదు, ఓన్లీ వీపీఎన్ ఉండాలి. తర్వాత ఇప్పుడు క్యాప్‌కట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫిల్టర్స్ లోకి వెళ్తే చూసారా, ఇక్కడ మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే వీపీఎన్ కనెక్ట్ చేయకముందే మనం క్యాప్‌కట్ ని ఓపెన్ చేసాం. ఇప్పుడు ఆ క్యాప్‌కట్ ని తీసేసి ఇప్పుడు క్యాప్‌కట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయ్యేం అడుగుతుంది, ఏమవ్వకండి, మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు క్యాప్‌కట్ ని. ఇప్పుడు మీకు కావాల్సిన వీడియోని మీ గ్యాలరీలో సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని ఓపెన్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్ క్లిక్ చేసి వీడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్తే కొంచెం లోడ్ అయ్యి ఇదిగోండి మనకు కావాల్సిన అన్ని ఎఫెక్ట్స్ అన్లాక్ అయిపోయాయి. చూసారా, ఇప్పుడు నో ఇంటర్నెట్ ఎర్రర్ రావడం లేదు, ఎందుకంటే మనం వీపీఎన్ కనెక్ట్ అయ్యాం కాబట్టి. సో వీపీఎన్ కనెక్ట్ చేసిన తర్వాత మనం క్యాప్‌కట్ ని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్నెట్ ఇష్యూ అనేది అస్సలు రాదు. ఆ తర్వాత కూడా వస్తే మనం వీపీఎన్ కి సరిగ్గా కనెక్ట్ చేయలేదని అర్థం. సో మళ్ళీ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. సో ఇదే ప్రాసెస్ ని ఫాలో అయితే మనకి నెట్వర్క్ ఇష్యూ అనేది అస్సలు రాదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ లో ఎవరు ఇంటర్నెట్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా.